మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. ఊబకాయం లేదా చైల్డ్హుడ్ ఒబేసిటీ గురించి చూద్దాం. మనం గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే కనుక ఇంతకు ముందుకు మన భారతదేశంలో పిల్లలు మాల్నరిష్డ్ అంటే చాలా సన్నగా లేదా తక్కువ బరువుతో ఉండటం చూసాం. కానీ లాస్ట్ 2 decades లేదా గత 20 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన ఇండియాలో బరువు ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ అది విపరీతంగా పెరుగుతుంది. దానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డైట్లో జంక్ ఫుడ్ తీసుకోవడం. జంక్ అంటే కనుక JUNC, J అంటే జంక్ ఫుడ్, U అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అండ్ ఎక్సెసివ్లీ సాల్టెడ్ ఫుడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ సోడాస్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పిల్లల్లో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అంటే జరగాల్సిన దానికంటే ఎక్కువగా బరువు పెరగటం అనేది కాజ్ చేస్తుంది. అలాగే ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, ఎక్సెసివ్ సాల్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఎక్సెసివ్ స్వీట్స్ కానివ్వండి, వీటి వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఒక సర్కిల్. బరువు పెరిగినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది, ఆకలి ఎక్కువ అవటం మూలంగా ఎక్కువ తింటారు, ఎక్కువ బరువు పెరుగుతారు. దాని మూలంగా సెడెంటరీ లైఫ్ అనేది అలవాటు అవుతుంది. సెడెంటరీ లైఫ్ అంటే కేవలం అలా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండటము, స్క్రీన్ టైం పెరగటము. స్క్రీన్ టైం అంటే మొబైల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, లేదా ట్యాబ్లెట్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 30 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అప్ టు 60 minutes అంటే ఒక 24 hours, ఒక రోజు మొత్తం వల్ల 60 నిమిషాలకు మించి స్క్రీన్ టైం ఉండకూడదు. కానీ ఈ ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు సరిపడా ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోవటం మూలంగా ఎక్కువ టైం స్క్రీన్ మీదనే స్పెండ్ చేస్తారు. దాని మూలంగా ఇంకా ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది తెలియకుండా తినాల్సిన దానికంటే కూడా ఎక్కువ తింటూ ఉండటము, దాని మూలంగా కూడా బరువు ఎక్కువ పెరుగుతారు. దీన్ని ఎలా గుర్తించవచ్చు, దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది మాట్లాడదాం. ఫుడ్లో నో ఫ్రూట్ జ్యూసెస్ బట్ అన్లిమిటెడ్ ఫ్రూట్స్ జ్యూస్ అనగానే చాలా హెల్దీ అని మనము అనుకుంటాం. కానీ ఫ్రూట్ జ్యూసెస్లో ఫైబర్ అనేది కంప్లీట్గా తీసేయబడుతుంది. కేవలం స్వీట్ కార్బోహైడ్రేట్ మాత్రమే తీసుకుంటాం. కానీ దాని బదులుగా మనము ఫ్రూట్ పూర్తిగా ఇవ్వగలిగితే దాంట్లో జ్యూస్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. అర్లీగా స్టమక్ ఫిల్ అవుతుంది, వాళ్ళు ఎంత తినాలో అంతవరకే తింటారు. రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ప్రతిరోజు కనీసం వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా చూస్తే 30 to 90 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండటం ఇంపార్టెంట్. అలాగని 3-4 hours ఆఫ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేయించాల్సిన అవసరం కూడా లేదు. మూడోది సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్క్రీన్ టైం. 30 to 60 minutesకి మించిన స్క్రీన్ టైం అసలు ఉండకూడదు. నాలుగోది అన్లిమిటెడ్ వెజిటేబుల్స్. అంటే వెజిటేబుల్స్లో కనీసం 5 రకాల వెజిటేబుల్స్ పర్ డే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వటం మూలంగా ఎటువంటి నష్టం లేదు, కానీ కనీసం 5 వెజిటేబుల్స్ ఉండేలా చూడాలి. కేవలం ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే కాకుండా పేరెంట్ షుడ్ గైడ్ ద చైల్డ్. అంటే ఫ్యామిలీ పాట్ డైట్. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అనే ఒక అలవాటు చేయాలి. దాంట్లో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మనము యాజ్ ఎ పేరెంట్ వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద చైల్డ్. ఇఫ్ a father or mother is eating vegetables, తల్లి లేదా తండ్రి వాళ్ళ పిల్లల ఎదురుగా కూర్చొని వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ తింటూ ఉంటే కనుక పిల్లలు కూడా అది తినటం ఒక మంచి అలవాటు అని నేర్చుకుంటారు. అండ్ రెండోది, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు పేరెంట్స్ కూడా ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా టాబ్లెట్స్ ఇవి వాడటం కంప్లీట్గా ఆపేసేయాలి. బికాస్ యు ఆర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చైల్డ్. మనము వాళ్ళ ఎదురుగా కూర్చొని తింటూ ఫోన్ మాట్లాడేటప్పుడు వాళ్ళని స్క్రీన్ టైం చూడొద్దు అని చెప్పే హక్కు కోల్పోతాం.